భారతదేశానికి రాజ్యాంగం ఎంత సర్వోత్కృష్టమైనదో తిరుమల తిరుపతి దేవస్థానానికి వైఖానస ఆగమ శాస్త్రం కూడా అంతే. వైఖానస ఆగమ శాస్త్రం అంటే ఏమిటి, దాని నేపథ్యం ఏమిటి? విఖనస మహాముని తాను నిర్మించి ఈ విధంగా పూజ, కైంకర్యము, యజ్ఞయాగములు విధానం ఇలాగుండాలని చెప్పేసి ఆగమాల్లో వైఖానసం ఒకటి, పాంచరాత్రము ఈ విధంగా ఉంది. ఇది వైష్ణవుల్లోనే వైఖానస పాంచరాత్రం. తిరుపతి దేవస్థానం అంతా కూడా ఆ విఖనసముని వారు సూచింపబడిన ఆ ఆగమ శాస్త్ర ప్రకారంగానే నడుస్తూ వచ్చింది. మళ్ళీ పద్మావతి అమ్మవారిది వచ్చేసి పాంచరాత్ర ఆగమం ప్రకారంగా వస్తుంది. మంత్రములు ఒకటే అయినప్పటికీ కూడా ఆ తంత్ర విధానముల్లో చేసే కైంకర్య విధానాల్లో కూడా మార్పులు ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ ఎటువంటి సమయం వచ్చినా కూడా ఆ వైఖానస ఆగమమే జరపబడుతుంది, కానీ వేరే ఆగమం అక్కడ జరపబడదు. కారణం ఏమంటే ఆ మహాముని ఆ ఆగమంలో వెంకటేశ్వర స్వామికి వారికి అనుబంధం ఉన్నది. ఆ అనుబంధం వల్ల ఒక శిష్యుడు ఉత్తమంగా బాగా చేసి గురువుకి ఏదైనా సేవ చేస్తే, ఇగో నీవు చెప్పిందే ఇక మీటి ఇలాగే జరగనని గురువు ఎలాగా శిష్యునికి చెప్తాడో అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీత్యాస్పదమైనటువంటిది అక్కడ చెప్పబడిన సేవా పూజా విధానాలు స్వామి మనస్సుకు నచ్చింది. కాబట్టి కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఆ ఆగమాన్ని వద్దు కాదు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఆ వెంకటేశ్వర సంబంధించిన ఎక్కడైనా ఆలయాలు కట్టినా కూడా అక్కడ కూడా వైఖానస ఆగమం. కేవలం కొండపై నుండే తిరుమల వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు, తత్సంబంధమైనటువంటి దేవాలయంలో కూడా ఇదే ఆగమం ప్రకారంగా జరగడం ఒక విశేషం. ఇది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.